శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 15 నుంచి రుజుమార్గంలోకి మారబోతున్న శనిగ్రహ ప్రభావం మకర రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు చాలా వరకు ఈ రుజుమార్గంలోకి శని మార్గం మారడం మకర రాశి వారికి చాలా అదృష్టకరంగా రావడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే గత 7 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ మకర రాశి వారు అతి తొందరలో, అంటే ఇంచుమించుగా మనకి నవంబర్ 15 తర్వాత రుజుమార్గంలోకి వచ్చినప్పుడు 90% ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి సంపూర్ణంగా బయటపడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏమి జరుగుతుంది అని పరిశీలించినప్పుడు గత 7 సంవత్సరాలుగా మరి మీరేవైతే పోగొట్టుకున్నారో అది ఉద్యోగం, వివాహం, ఆస్తి, అప్పుల పాలయం, ఇవన్నీ కూడా నెమ్మదిగా వాటి నుంచి బయటపడి తిరిగి మీరు 7 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండేవారో అటువంటి ఫలితాన్ని మీరు పొందడం 100% జరిగే అవకాశం ఉన్నది మనకి నవంబర్ 15 తర్వాత. ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అయినప్పుడు ఏ జాతకుడైనా ముందుగా ప్రారంభమైన 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు తన దగ్గర ఉన్నటువంటి ధనం కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంచుమించుగా అదే సమయంలో రుణగ్రస్తుడు అవడం, నెమ్మదిగా అప్పులు చేయడం ప్రారంభిస్తాడు మొదటి 2.5 సంవత్సరాల్లో. దాని తర్వాత 2.5 సంవత్సరాలు అంటే ప్రస్తుతం ఈ జాతకుడికి ఏంటంటే 2019, 20, 21 ఆ సంవత్సరాల్లో చాలా వరకు జన్మశని ప్రభావం వల్ల ఎవరైతే మనకి గతంలో అప్పులు ఇచ్చారో వాళ్ళ నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. జాతకుడు తన శక్తిని కోల్పోవడం జరుగుతుంది. ఏదో విధమైన వ్యసనానికో బలహీనతకో లోనవడం వల్ల అతను తన సంఘంలో ఉన్నటువంటి నేమ్ పోగొట్టుకుంటాడు. దాని తర్వాత 2.5 సంవత్సరాలు నెమ్మదిగా అభివృద్ధికరంగా వచ్చినప్పుడు కూడా కుటుంబానికి దూరంగా ఎక్కడో జీవనోపాధి సాగించడం, కుటుంబం స్ప్లిట్ అవ్వడం, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. చాలా వరకు మకర రాశి వారికి ఈ విధంగా జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే అందరికీ అలా జరుగుతుందని రూల్ లేదు. కొందరు వారి జాతకంలో ఉన్నటువంటి దశలను బట్టి, వారు చేస్తున్నటువంటి పనులను బట్టి, గత జన్మ ప్రారంధాన్ని బట్టి ఇవి అనుభవించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ చివరి 3 నెలలకు రావడం జరిగింది. అంటే ఇంచుమించుగా ఒక 4 నెలల్లో ఈ మార్చి 29, 2025 సంవత్సరంతో సంపూర్ణంగా మరి మకర రాశి వారికి శని 3వ స్థానంలోకి మారడం వల్ల తిరిగి వాళ్ళు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవకాశాలు రావడం జరుగుతుంది. సో ఏదైనా ఈ రాబోయే 4 నెలలు, చివరి 4 నెలలు చాలా ఇంపార్టెంట్గా జాతకుడికి, ముఖ్యంగా ఆస్తి విషయంలో మీ యొక్క స్థిరాస్తి గతంలో అమ్మి ఉన్నా, ఎవరికన్నా తాకట్టు పెట్టి ఉన్నా, లేదంటే ఎవరి ఆధీనంలో ఉన్నా, మీరు ఎవరికన్నా రెంట్కి ఇచ్చి వాళ్ళు ఖాళీ చేయకుండా ఉన్నా, మొత్తం మీద మీ స్థిరాస్తి మీకు స్వాధీనం అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క భూమి, అంటే మీ యొక్క సొంత ప్రాంతంలో తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినటువంటి ఆస్తి ఇంకా పంపకం కాకుండా ఉన్నా, ఒకవేళ ఆల్రెడీ మీ యొక్క భూమి మీ అన్నదమ్ముల చేతిలోనో వేరే వాళ్ళ చేతిలోనో వాళ్ళు అనుభవిస్తున్నా, ఈ సమయంలో మీరు మీ యొక్క ఆస్తిని తిరిగి మీరు పొందే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా స్థిరాస్తి సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాగే వృత్తిలో మీరు గతంలో ఏమైనా ఉద్యోగం పోగొట్టుకుని ఉన్నా, సస్పెండ్ అయి ఉన్నా, వాటి నుంచి కూడా బయటపడి తిరిగి మీ ఉద్యోగాన్ని మీరు పొందడం జరుగుతుంది. ఫర్ ది సేమ్ టైం గత 7 సంవత్సరాలుగానో 5 సంవత్సరాలుగానో పోగొట్టుకున్నటువంటి ధనం అవ్వచ్చు, జీతం అవ్వచ్చు, అదంతా కూడా మీకు ఒకేసారి లభించడం జరుగుతుంటుంది. అంటే 3లో ఉన్నటువంటి శని భగవానుడు ఏం చేస్తాడంటే తిరిగి మళ్ళీ మీ యొక్క అభివృద్ధిని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఏంటంటే 3 నుంచి మళ్ళీ 9వ భావాన్ని చూస్తూ ఉంటాడు. అలాగే ఏంటంటే ముఖ్యంగా 11వ భావాన్ని చూడటం జరుగుతుంది. ఎప్పుడైతే 11, ఈ 3 ఈ భావాలన్నీ కూడా వివాహ సంబంధించిన విషయాల్లో ఎవరైతే కొంతకాలంగా
ఒక 30-35 దాటినా కూడా ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారు వివాహం జరగకుండా ఉన్నాడో వారికి ఏంటంటే వివాహం ద్వారా కూడా కొంత అభివృద్ధి, జీవనోపాధి రావడం ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే వీళ్ళకి మెయిన్గా ఈ నవంబర్ 15 నుంచి ఏమవుతుందంటే మీరు కొన్ని బాధ్యతల నుంచి బయటపడతారు. గతంలో తీరిపోయింది అనుకున్నటువంటి సమస్య మళ్ళీ మొదలవడం, అనుకోకుండా ఇతర కుటుంబాల సమస్యలు కూడా మీ నెత్తిన పడడం, అంటే ఏదన్నా మీ కుటుంబంలో ఎవరికో ఇబ్బంది కలగడం, ఉద్యోగం పోవడం రావడం వల్ల వారి కుటుంబాన్ని కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మీరు మోయవలసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ప్రస్తుతం మీరు 100 కేజీలు బరువు మోస్తుంటే మీ మీద 300 కేజీలు బరువు ఉన్నట్టు అయింది. అది తొందరగా మీకు నవంబర్ 15 నుంచి సంపూర్ణంగా మార్చి 2025 లోపల సంపూర్ణంగా మీరు అన్ని బరువు బాధ్యతల నుంచి బయటపడి చాలా ఫ్రీగా, హ్యాపీగా మీ యొక్క నూతన జీవితాన్ని మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించే విధంగా ఈ గ్రహస్థితి మీకు రాబోయే ఏప్రిల్ 2025 నుంచి హ్యాపీగా కొత్త లైఫ్ ప్రారంభించుకోవచ్చు. కొత్తగా మీ యొక్క జీవితాన్ని స్టార్ట్ చేసి అప్పుడే పుట్టినటువంటి పిల్లవాళ్ళ మీ యొక్క లైఫ్ చాలా ఆనందంగా ఉండే అవకాశం ఉంది. శని యొక్క ప్రభావాన్ని నుంచి అంటే చెడు ఫలితాన్ని నుంచి తప్పుకోవాలంటే ఏకైక మార్గం చాలా క్రమశిక్షణతో మెలగడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎక్కువగా దేహానికి అంటే శరీరానికి కష్టం కలిగించే విధంగా చేయు పనులు చేసినప్పుడు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. తగు విధంగా ఆరోగ్యం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ప్రతిరోజు కొద్దిసేపైనా నడక, అలాగే చిన్న పనులు నడిచి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు ధనం ఆదా అవుతుంది. అలాగే శరీరంలో శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులు, పెద్దవాళ్ళు శని యొక్క రూపానికి ప్రతిరూపాలుగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో పెద్దల్ని అశ్రద్ధ చేయకుండా వారికి తగు విధంగా సహాయపడుతూ వాళ్ళ అవసరానికి ఏదైనా జీవితంలో అంటే కనీసం రోజుకి ఒక్కసారైనా వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ఏవైనా అవసరాలు ఉన్నాయా, ఏవైనా వస్తువులు కావాలా అని తెలుసుకోవడం వల్ల కూడా శనిగ్రహ అనుగ్రహం జాతకుడికి లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అలాగే వృద్ధులు చాలా బలహీనంగా ఉంటూ చాలామంది ఈ మధ్యకాలంలో మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు మీకు బంధువులే కానక్కర్లేదు. ఎవరైనా సరే వాళ్ళకి అవసరమైనటువంటి మందులు సమకూర్చడం, మీకు అవకాశం ఉంటే చాలామంది మీరు టౌన్లో తిరుగుతున్నప్పుడు మరి రోడ్ సైడ్ని వృద్ధులు నిద్రపోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏవైనా కప్పుకోవడానికి తగు విధంగా రగ్గులు లాంటివి కానీ ఇవ్వడం వల్ల ఈ విధంగా కూడా శని భగవానుడు మీకు ఖచ్చితంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. ఏ విషయంలో ఉన్నా సరే పంక్చువాలిటీగా టైంకి అన్నీ పూర్తి చేసుకోవడం వల్ల కూడా శని భగవానుడు అనుగ్రహిస్తాడు. అయితే శని యొక్క అనుగ్రహానికి అనుకూలమైనటువంటి సమయం ఇది. అదృష్టవశాత్తు మనకి ఇప్పుడు ఈ కార్తీక మాసం మనకి దీపావళి మర్నాడు నుంచే ప్రారంభం అవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే వీలైతే ఈ కార్తీక మాసంలో వచ్చే 30 రోజులు విధి విధానంగా ఏ సమయమైనా పర్లేదు ఒక్కసారి శివాలయాన్ని దర్శించుకోవడం, ఏదో ఒక దీక్ష తీసుకోవడం మంచిది. లేదంటే 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 లక్షవారాలు ఈ విధంగా వీలైతే ఉపవాసం ఉండి మరి ఆ భగవంతుణ్ణి మనసారా ఆరాధించడం వల్ల అటు శివుని యొక్క అనుగ్రహానికి అటు విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులవుతారు. ముఖ్యంగా అది చాలా గొప్ప విషయం ఏంటంటే సామూహికంగా ఈ కార్తీక మాసంలో వనభోజనాలని ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలా వీలుంటే ఒక్కసారి మీరు కూడా ఈ ఉసిరి చెట్టు కింద మరి చక్కగా అందరితో కలిసి సహంగా భోజనం చేయడం వల్ల మీరు వీలుంటే కొంతమందికి మీరు ఇటువంటి భోజనాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఖచ్చితంగా ఈ అనుగ్రహం మీ మీద లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ
కార్తీక మాసంలో లక్ష్మీ అమ్మవారికి ఈ ఉసిరికాయలు అంటే పెద్ద ఉసిరికాయలు కనీసం అంటే లెక్కతో సంబంధం లేదు, కొన్ని అమ్మవారికి సమర్పించి అవి మీ దగ్గర మీ ఇంట్లో దాచుకొని వీలైనప్పుడు దాన్ని ఉపయోగించడం వల్ల కూడా మరి లక్ష్మీ అనుగ్రహం, శివుని అనుగ్రహం ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో మీకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరి ఆచారాన్ని బట్టి, ఎవరి అవకాశాన్ని బట్టి విధి విధానంగా ఇది పాటించండి. ఇవేమీ చేయలేము అనుకున్న వాళ్ళు కేవలం ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని, దానికి ఏమీ సమయం అక్కర్లేదు, మాసం అక్కర్లేదు, నెల అక్కర్లేదు, మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు కనీసం మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో అనుకున్నా సర్లేదు, బయటికి అనుకున్నా పర్లేదు, ఖచ్చితంగా చేయడం వల్ల మరి ఎంత రుణ బాధలున్నా, ఎంత ఈది బాధలున్నా వాటి నుంచి ఈ శివనామ స్మరణతో 100% బయటపడడం జరుగుతుంది. స్వస్తి.